ఎవరైతే మోదీ గారు తీసుకున్న డెసిషన్స్ కానీ ఇచ్చిన కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఈ హిందూ జలాలు సింధు జలాలను ఆపడం కానీ లేదంటే టోల్ గేట్స్ ఇవన్నీ క్లోజ్ చేయడం అంశాల మీద కానీ వీటి వల్ల ఈ ఎఫెక్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుందా? వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉండే ఛాన్స్ ఉంటుందా? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. సింధు జలాలు కనుక ఆపేస్తే వాళ్ళకి త్రాగునీరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఆపేస్తే కనుక పాకిస్తాన్ ఆర్థికంగా ఎక్కువ నష్టపోయింది. భారత్ అనేది ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కాబట్టి ప్రపంచ దేశాలన్నిటితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అమెరికాలో ఒక మాజీ అధికారి కూడా పాకిస్తాన్ అఫీషియల్గా ఉగ్రవాద కంట్రీగా ముద్ర వేయండి అని చెప్పి అమెరికా ప్రభుత్వానికి అతను డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు అదొక స్వర్గధామం అనే విషయాలు అందరికీ బహిరంగంగా తెలిసిన విషయాలే. కనుక ఈ సందర్భంలో ప్రభుత్వం కనుక కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దానికి యాక్సెప్టెన్సీ ప్రపంచవ్యాప్తంగా దానికి ఆమోదం ఉంటుంది. బేసిక్గా ఇంకా ప్రతి దాడే అనుకోవచ్చా, లేదంటే ప్రతి యుద్ధం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి ఇంకా దీనికి ఆప్షన్ లేదా? యుద్ధమేనా? బహుశా జరుగుతున్న పరిణామాలను చూస్తే కూడా యుద్ధం వైపుకి వెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. యుద్ధం తప్పనిసరి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, తనని తాను రక్షించుకోగలుగుతుంది. చుట్టూ అన్ని ఇస్లామిక్ దేశాలున్నా అంతమంది తీవ్రవాదులు ఒక తోడేళ్ళలాగా హైనాల్లాగా కాచు కూర్చున్నా కూడా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలుగుతుంది అని అంటే ఆ దేశాన్ని టచ్ చేస్తే ఒక 10 మందిని చంపితే మన వాళ్ళు 100 మందిని చంపుతారు అనే ఒక భయం చుట్టూ ఉన్న శత్రువులకు ఉంది. అదే చేసి చూపించింది ఇటీవల కూడా, చరిత్రలో కూడా అదే చేసింది. ఇప్పుడు ఇటీవల కూడా అదే జరిగింది. హమాస్ ఎప్పుడైతే ఆ దేశ ప్రజల్ని సాధారణ పౌరుల్ని చంపిందో దానికి 100 ప్రతీకారం తీర్చుకుంది. కాబట్టి మళ్ళీ ఇజ్రాయేల్ని టచ్ చేయాలని ఒక సాహసం చేయాలన్నా ఎవరికైనా ఒక భయం ఉంటుంది. అలాగే భారత్ కూడా ధర్మశాస్త్రం ఏమి కాదు, ఎవడు పడితే వాడు వచ్చి రాళ్ళు వేసిపోవడానికి. ఇక్కడ ఒక రక్తపు చుక్క చిందితే 100 రక్తపు చుక్కలతో సమాధానం చెప్తాం అనే పాలసీ అనే విధానాన్ని భారత్ చూపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఈ ఎఫెక్ట్ అంటే ఎక్కువ శాతం ఎవరి మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది? సామాన్యుల మీద ఉండొచ్చా? జీడిపి మీద ఎఫెక్ట్ ఉంటుందా ఈ దాడుల వల్ల ఇప్పుడు జరుగుతున్న అంశాలు? ఇప్పుడు ఈ దాడులు జరిగిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అన్నీ కుప్పకూలాయని చెప్పారు. ఇప్పుడు మనకి కూడా ఒకవేళ యుద్ధం జరిగితే కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు, అయినా పర్వాలేదు, తట్టుకుంటాం. మళ్ళీ తట్టుకుని నిలబడగలిగే సత్తా భారత్కి ఉంది. కానీ యుద్ధం జరిగితే మళ్ళీ లేచి నిలబడగలిగే స్థితి పాకిస్తాన్కి లేదు. కనుక కొంత టెంపరీగా నష్టం జరిగినా కూడా, కొంత అభివృద్ధి ఆగినా కూడా నష్టమేమీ లేదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలుపెట్టిన ఇబ్బంది ఏం లేదు. మన దేశాన్ని మనం నిర్మించుకోగలం. కాబట్టి ముందు భద్రత ముఖ్యం. దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో ధైర్యంతో జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు ఏదో డెవలప్మెంట్ అయిపోద్ది, ఇవన్నీ కూడా పనికిరానివి. కాబట్టి దీనికి ప్రాధాన్యతనిచ్చి కొంత అభివృద్ధి ఆగుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి, ఆర్థికంగా కొంత నష్టం ఉంటుందా ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంపార్టెంట్ భద్రత. ఇప్పుడు ప్రతి దేశం కూడా రక్షణ బడ్జెట్లో రాజీ పడకుండా ఏ దేశానికి తగినటువంటి స్థాయిని బట్టి లక్షల కోట్ల డాలర్లు కేటాయిస్తూ ఉన్నారు. అమెరికా రక్షణ బడ్జెట్ భారీగా ఉంటుంది, చైనాకైనా భారీగా ఉంటుంది, మన దేశానికి కూడా భారీగా ఉంటుంది. ఇంత రక్షణ బడ్జెట్ కేటాయించి ఇన్ని లక్షల మంది మరి సైనికులు బోర్డర్లో కాపలా కాస్తూ ఉన్నారు. ఇంత వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళు దాడులు చేయడానికి తెగబడుతున్నారు అంటే మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మనం ఈ తుపాకులు లేకపోతే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఏమన్నా దీపావళి చేసుకోవడానికి కొనుక్కొచ్చారా? రాఫెల్ యుద్ధం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు అన్నారు? ఇలాంటివి ఏమైనా జరిగితే మన తడాక చూపించడానికే కదా, చూపించాల్సిన సందర్భం వచ్చింది ఇప్పుడు. మరి హిందూగా ఏం చెప్తారు ఫైనల్గా ఇట్లాంటి అంశాల గురించి? ఇప్పుడు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా హిందువులకి? ఇప్పుడు దేశం బయట నుండి ఈ ఉగ్రవాద మోకలు వచ్చి సాధారణ ప్రజల మీద దాడులు చేసే చాలా దురదృష్టకరం, బాధాకరం. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి అనేది దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తాయి, వాళ్ళు స్పందిస్తారు. అయితే ఇంకొక పక్క దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని పిచ్చి కుక్కలు ఇది హిందుత్వం మీద జరిగిన దాడిగా అసలు హిందువులు ఎందుకు మాట్లాడుతున్నారు, హిందుత్వానికి ఎందుకు ముడిపెడుతున్నారు, పెయిడ్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు అని నోటికొచ్చిందలా వాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పాపం
కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని భార్య, అన్నను పోగొట్టుకుని చెల్లెలు, తండ్రిని పోగొట్టుకుని కూతురు, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగదిక్కును పోగొట్టుకుని స్త్రీలు, పిల్లలు వాళ్ళంతా బాధపడుతూ హృదయ విదారకంగా ఏడుస్తూ జరిగిన విషయాలు చెప్తుంటే, ఈ నా కొడుకులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? నిలువుగా ఉప్పు పాత్ర వేయాలి కదా వీళ్ళని. ఇప్పుడు అస్సాంలో ఎవరో ఎమ్మెల్యే మాట్లాడాడని చెప్పి అతను అరెస్ట్ చేశారు, ఒక ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశారు కదా. ఇక్కడ తెలుగులో కూడా కొంతమంది దరిద్రపు నిష్ఠదరిద్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని సంఖ్యలు వేసి ఉగ్రవాదులను ఎలా ట్రీట్ చేస్తారో వీళ్ళని కూడా అలా ట్రీట్ చేయాలి. దేశం బయట నుంచి వచ్చే ఉగ్రవాదమే కాదు, దేశం అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూడా ఉక్కుపాదంతో అణగదొక్కాలి. కొంతమంది ఇప్పుడు వీళ్ళకి హిందూ వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, మీకు హిందుత్వం అంటే నచ్చదు, ఓకే, అది మీ పర్సనల్. కానీ హిందువులు ప్రాణాలు పోతున్నాయి, చంపుతున్నారన్నా కూడా చస్తే చచ్చారులే, చస్తే మీ ప్రాణాలకు విలువ ఉందా, మీరు హిందుత్వం గురించి మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటండి ఈ మాటలు? ఏంటి అసలు దుర్మార్గం కదా ఇది. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. జీవి హర్ష్ కుమార్ కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అంశం మీద, టెర్రరిస్ట్ అంశం మీద. అని ఏం చెప్తున్నారంటే సింధు జలాలను ఏదైతే కంట్రోల్ చేస్తామన్నారో అది తప్పు, మనం ఏదైనా ఉంటే వేరే రకంగా చూసుకోవాలి కానీ జలాలను ఆపొద్దు అనేది ఆయన స్టేట్మెంట్. ఏం చెప్తారు? ముందు ఈ హర్ష కుమార్ అనేవాడిని తీసుకెళ్ళి ఒక ఫ్లైట్లో ఆ పాకిస్తాన్లో వదిలేసి రావాలండి, అసలు భారత్లో ఉంచొద్దండి. ఇప్పుడు వీడు చచ్చిపోయినటువంటి భారతీయుల గురించి వీడికి అసలు బాధ లేదు. ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పకపోతే, పాకిస్తాన్ ఆర్థికంగా వాళ్ళు చక్కగా బలంగా ఉంటే కదా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం అనేది ఒక రాజ్యం, ఒక ప్రభుత్వం అనుసరించిన యుద్ధనీతి, అవునా కదా. వీడికి ఇంట్లో ముప్పొద్దుల తిని దొర్లుతూ వీడికి ఏం తెలియకుండా ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని చూస్తాడు. భారతీయులు చచ్చిపోతే, హిందువులు చచ్చిపోతే ఏం కాదు, పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తానని మాట్లాడతాడు. అసలు ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషించడం, ఈ దేశంలో వాళ్ళకి చక్కగా అన్ని రకాల వసతులు కల్పించి సౌఖ్యాలు కల్పించడం అవసరమా? ఇలాంటి దేశద్రోహుల మీద అంటే వీళ్ళని ఏం చేయాలి? ఇలా ప్రత్యేకంగా వీళ్ళ కోసం కొన్ని చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా రూపొందించాల్సిందే. ఇప్పుడు అవసరమైతే అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. హిందువులు కనుక ఈ అంతర్గత ఉగ్రవాదం మీద దృష్టి పెట్టి వీళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి చర్యలకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోగల ధైర్యం, తెగింపు ప్రభుత్వాలు చేస్తే, వాళ్ళని సమర్థించి సపోర్ట్ చేసి నిలబెట్టుకోకపోతే వీళ్ళే ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు తీసి హిందూ వ్యతిరేక నిర్ణయాలు అమలు చేసేలాగా ప్రభుత్వాలు వీళ్ళే డిమాండ్ చేసి అంతర్గతంగా వీళ్ళు దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బయట నుంచి వచ్చే ఉగ్రవాదం కంటే వీళ్ళు చాలా ప్రమాదం. ఫస్ట్ వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి RTV తెలుగు.